అందరికీ నమస్కారం। ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన వైసీపీ పాలనలో ఇక ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నాయనగా మెగా డిఎస్సి అని 6100 పోస్టులు టీచర్ పోస్టులు రిక్రూట్ చేస్తానని చెప్పడము పూర్తిగా ఇది మెగా డిఎస్సి కాదు, దగా డిఎస్సి। ఎందుకంటే 4 సంవత్సరాల 9 నెలల కాలంలో చేయలేనటువంటి ఈ డిఎస్సి పరీక్షలు ఇక ఎలక్షన్స్ 2 నెలలు ఉన్నాయనగా ప్రకటన చేయడంలోనే వైసీపీ ప్రభుత్వం యొక్క మోసపూరిత కుట్ర అనేటువంటిది బయటపడుతుంది। ఈ ప్రభుత్వం మొదటి నుంచి కూడా యువత యొక్క భవిష్యత్తును నీరుగారుస్తూనే ఉంది। ఆనాడు చంద్రబాబు నాయుడు గారు యువతకు 2000 రూపాయలు నిరుద్యోగ భృతి నిరుద్యోగులకు ఇస్తే దాన్ని రద్దు చేశారు। మరి అదేవిధంగా 2014-18 మధ్యన 2 డిఎస్సీలు నిర్వహించి 15,000 పోస్టులు టీచర్ రిక్రూట్మెంట్స్ చేసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి అయితే ఒక్క టీచర్ను కూడా రిక్రూట్ చేయలే। ఇంకా రేషనలైజేషన్లో స్కూల్ విలీనం చేసి 5,000 పోస్టులను అడ్జస్ట్ చేశారు। ఈరోజు కేంద్రం ప్రకటించింది ఈ రాష్ట్రంలో టీచర్ల యొక్క ఖాళీలు 54,000 ఉన్నాయని। జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నేతగా మరి ఆనాడు 28,000 టీచర్ పోస్టులు నేను ఫిలప్ చేస్తానని చెప్పాడు। ఆ తర్వాత దాన్ని 18,000కి తగ్గించాడు। చివరికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు లేదు 8,000 అన్నాడు। అంటే ముఖ్యమంత్రి గారు ఒకసారి మాట్లాడింది రెండోసారి మాట్లాడేటప్పటికే 10,000 టీచర్ పోస్టులు కనబడవు। ముఖ్యమంత్రి గారి నుంచి ఆ శాఖ మంత్రి మాట్లాడేటప్పటికి మరొక 10,000 టీచర్ పోస్టులు కనబడవు। అంటే మరి ఏ రకంగా విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఏ రకంగా టీచర్ల రిక్రూట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి లక్షలాది మంది యువతను ఏ రకంగా మరి ఉద్యోగాలు వచ్చే రకంగా చేయగలుగుతారు అన్నటువంటి విషయము జగన్మోహన్ రెడ్డి గారికే తెలియాలి। పోనీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రకటించినట్టుగా 8,000 పోస్టులన్నా ఈరోజు ప్రకటించారంటే మళ్ళా దాంట్లో 2,000 కోత కోసి 6,100। ఈ 6,100 కూడా ఇప్పుడున్న 2 నెలల కాలంలో ఏ రిక్రూట్మెంట్ అయినా జరుగుతుందా? ఈవెన్ వాకిన్ ఇంటర్వ్యూ చేసి చేయడానికైనా టైం సరిపోదు। మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం రిక్రూట్మెంట్ బోర్డులో అది సర్వీస్ కమిషన్ కావచ్చు లేదా స్పెషల్ రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, ఏదైనా ప్రాసెస్కి మినిమం 6 నెలలు పడుతుంది। అప్లికేషన్లు తీసుకోవడం నుంచి వాటిని ప్రాసెస్ చేసి ఒకవేళ పరీక్షలు లేకపోయినా డైరెక్ట్గా ఇంటర్వ్యూ పిలిచేటట్లయినా కూడా ఆ తుది జాబితా రావడానికి 6 నెలలు పడుతుంది। గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఏ రిక్రూట్మెంట్ అయినా అనుకున్న టయానికి జరిగిందా? మరి చంద్రబాబు నాయుడు గారి పాలనలో 2 సార్లు ఏపీపీఎస్సీ ద్వారా గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఫిలప్ చేశారు, పోలీస్ రిక్రూట్మెంట్ చేశారు। సర్వీస్ కమిషన్ నుంచే 44,000 ఉద్యోగాలు ఆ రోజు 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు ఇస్తే యువతకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏపీపీఎస్సీ అన్నటువంటి ప్రకటన కానీ దానికి సంబంధించినటువంటి రిజల్ట్స్ కానీ ఏవి కూడా మనకు కనబడడం లేదు। గ్రూప్ 1 గ్రూప్ 2 చెప్తూనే ఉన్నారు కానీ అది ఆచరణలోకి వచ్చింది లేదు। ఇక్కడ మనం ఆలోచించాల్సినటువంటి విషయం, యువత ఈరోజు లోకేష్ బాబు గారు యువగళం ద్వారా యువతకు దగ్గరయ్యారని, లోకేష్ బాబు గారి మాటకు విశ్వసనీయత ఉందని యువత గట్టిగా నమ్ముతున్నారు। అంతేకాకుండా 20 లక్షల ఉద్యోగాలు తాను వచ్చే ప్రభుత్వంలో ఇస్తానని ఆయన యువగళం ద్వారా ప్రకటించడం, దాన్ని మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు
ఇవ్వడం, ఆ ఉద్యోగం వచ్చేంత వరకు యువతకు నెలకు 3,000 రూపాయలు సహాయాన్ని అందించడం అన్నటువంటి కార్యక్రమం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత మొత్తం కూడా తెలుగుదేశం జనసేన వైపు ఆకర్షితులై ఆ పార్టీని గెలిపించాలన్నటువంటి సదుద్దేశంతో గట్టి విశ్వాసంతో ఉండడం చూసి తట్టుకోలేక ఈరోజు ఈ మెగా డిఎస్సి. అంతే తప్ప నిరుద్యోగులకి ఉపశమనం కలిగించాలని కానీ వాళ్ళకు ఉద్యోగాలు రావాలని కానీ ఏ కోశానా ఈ ప్రభుత్వానికి లేదు. మరొక విషయం గమనించాలి. మరి ఐటీ రంగంలో ఈరోజు మనం పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కూడా ఒక్కసారి మనం మాట్లాడుకుంటే, ఈరోజు తెలంగాణలో ఆ రోజు 1977లో ఒక ఐటీ టవర్ నిర్మించడం ద్వారా సైబరాబాద్లో ఒక ఐటీ టవర్ నిర్మించడం వల్ల ఈరోజు తెలంగాణకు ఒక్క సంవత్సరానికి 2,41,000 కోట్ల రూపాయలు ఐటీ రాబడులు వస్తున్నాయంటే, మరి అక్కడ రాష్ట్రం విడిపోయిన తర్వాత అక్కడ పనిచేసినటువంటి ప్రభుత్వాలు ఐటీ రంగాన్ని వృద్ధి చేసుకోగలిగాయి. రాష్ట్రం విడిపోవడానికి ముందు 3,50,000 ఐటీ ఉద్యోగులు అక్కడ పనిచేస్తుంటే ఈరోజు 9 లక్షల పైగా అక్కడ ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారు. యావత్తు దేశంలో ఐటీ ఉద్యోగుల్లో 10% మన యువకులే ఉన్నారు. కానీ మరి మన రాష్ట్రానికి ఎందుకు ఐటీ రంగం విస్తరించలేదు? ఉన్న ఐటీ రంగం విశాఖపట్నంలో ఐబిఎం సంస్థలో పనిచేసిన 400 మంది ఇప్పుడు కనబడడం లేదు. అదేవిధంగా హెచ్ఎస్బిసిలో పనిచేస్తున్నటువంటి 3,500 మంది ఐటీ ఉద్యోగులు ఈరోజు కనబడడం లేదు. ఆ 2 సంస్థలు కూడా వైజాగ్ నుంచి తరలిపోయాయి. అంటే ఈరోజు తెలంగాణలో మన ఆంధ్రులు ఉన్నటువంటి తెలంగాణలో ఐటీ పరిశ్రమ 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ ఉంటే మన దగ్గర ఉన్నటువంటి ఐటీ రంగం కుదేలైపోవడం అన్నటువంటిది, దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క వైఫల్యం. ముఖ్యంగా యువతను నీరుగార్చాలి. యువత తన కాళ్ళ మీద తాను నిలబడేటట్లు చేయడం ఆయనకి ఏ రకంగా ఇష్టం లేదు. నిజంగా అదే ఉంటే ఉద్యోగాలు ఒకవైపు చూస్తూ స్వయం ఉపాధి పొందేటటువంటి కార్పొరేషన్లు, ఎస్సీ కార్పొరేషన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, మైనార్టీ కానీ, ఇతర ఉన్నత వర్గాలకు సంబంధించిన కార్పొరేషన్లో కానీ తెలుగుదేశం హయాంలో 16,48,000 మందికి స్వయం ఉపాధి కల్పిస్తే, మరి ఈ ప్రభుత్వం కార్పొరేషన్ నిధులంతా దారి మళ్లించి కార్పొరేషన్లు నిర్వీర్యం చేసి ఒక్క యువతకు కూడా 1 లక్ష రూపాయలు 2 లక్షల సబ్సిడీ ఇవ్వలేనటువంటి పరిస్థితి. అంటే దీన్ని బట్టి వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు సాధికారత పొందడం ఇష్టం లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి నలుగురికి సహాయపడే విధంగా వాళ్ళు చైతన్యవంతులు కావడం ఇష్టం లేదు. ఎంతసేపు తన మోచేతి కింద నీళ్లు తాగేటట్టు యువతను ఉండాలని శాసించేటటువంటి పరిస్థితుల్లోనే వెళ్తున్నారు తప్ప యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలన్నటువంటి ఆలోచన లేని వైసీపీ ప్రభుత్వం ఈ డిఎస్సిని మెగా డిఎస్సి అనడం సిగ్గుచేటు. ఇది దగా డిఎస్సి అని మేము చెప్తున్నాం. ఎన్ని నాటకాలు వేసినా, ఎన్ని ప్రకటనలు ఇచ్చినా, ఎన్ని రంగురంగుల ప్రకటనలు వైసీపీ ప్రభుత్వం చేసినా యువత నమ్మే పరిస్థితిలో లేదు. ఇక రేపు 2 నెలల్లో జరిగే ఎన్నికల్లో వైసీపీని పూర్తిగా కూకటి వేళతో పెకలించడానికి యువత నడుము కట్టింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఏర్పాటు చేసే సంకీర్ణ ప్రభుత్వానికే వాళ్ళు ఓటు వేయడమే కాకుండా వాళ్ళ కుటుంబాల మద్దతు కూడా తీసుకోవడంలో యువత ఈరోజు ఎక్కడికక్కడ లక్షలాది మంది సిబిఎన్ గారి మీటింగ్ కానీ, పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కానీ, లోకేష్ గారి మీటింగ్ కానీ, భువనేశ్వరమ్మ మీటింగ్ కానీ వేలాది మంది, లక్షలాది మంది తరలి వస్తున్నారంటే అదే నిదర్శనంగా మేము చెప్తున్నాం.